ప్రజల మనసెరిగిన నాయకులు, పేదల పక్షపాతి, సామాన్యుల ఆశలకు అండగా నిలిచే మన నాయకుడు, అహర్నిశలు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మహానేత, మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ములుగు జిల్లాలో సుమారుగా 2200 పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి, అదేవిధంగా వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పైలాన్ ఓపెన్ అవుతుంది. పోలీస్ శాఖచే గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, ఇతర మంత్రివర్యులకు గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరిస్తారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణను ఇప్పుడే మన గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. నూతన జిల్లా కలెక్టర్ సమీకృత భవన సముదాయానికి సంబంధించిన ప్రారంభోత్సవాన్ని ఇప్పుడు వారు చేయబోతున్నారు గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా.
నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించబోతున్నారు. గట్టిగా మనమందరం గట్టి చప్పట్లతో మన రాష్ట్ర పెద్దలందరికీ చప్పట్లతో మనమంతా కృతజ్ఞతలు తెలుపుదాం. గట్టిగా చప్పట్లు వినబడట్లేదు, ఇంకా గట్టిగా ములుకు వినబడాలి, హైదరాబాద్కు వినబడాలి. महाराजाय नमः। ओम सहस्रशीर्षा पुरुषः सहस्राक्षसहस्रपाद तपोर्णं विश्वतो कृत्वा अत्यधिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदकं सर्वं यद्भूतं यस्य भव्यम् पुरां तत्त्वशेषानः इदन्नेनातिरोहति एतावानस्य महिमा अतोऽध्यायाकुष्ठपूरुषः पादोऽनुष्यतिष्माकाराणि विपादस्यामृतं दिविः विपादोर्भवदैत्पुरुषः పంతులు महनीयगुणात्मने चक्रवर्ति तनूजाय सार्वभौमाय प्रधानम् राजेंद्र भगवान की కొంచెం వెనుకకు अयं मुहूर्तः सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता भवति निरभूत्।
మరి చేతనిస్తూ ఈరోజు రోజు రోజుకు ములుగు జిల్లాను ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం అన్నల తమ్ముళ్ళ ఆత్మీయ సోదరుడై ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ములుగుకు ఎప్పటికీ చేయూతనిస్తూ ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ కలెక్టరేట్ ప్రారంభానికి వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెద్దలు పొంగులేటి సీనన్న మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్ గారు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు, అదేవిధంగా వేం నరేందర్ అన్న మన రాజ్యసభ సభ్యులు, గౌరవ మన ములుగు బిడ్డ బలరామన్న గారు, మరి అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు, మన విప్పు గారు రామచందర్ నాయక్ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, మరి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా అక్క చెల్లెలకు, మా తమ్ముళ్లకు, అన్నలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము అనేక సందర్భాల్లో విన్నాం, ములుగు అంటే అడవులు, నిరక్షరాస్యులు, మరి అదేవిధంగా అభివృద్ధి ఉండదని. కానీ ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చిన కాడ నుంచి ప్రతి ప్రాంతానికి, ప్రతి గడపకు అభివృద్ధి సంక్షేమాన్ని మరి రెండు కళ్ళలాగా తీసుకెళ్తూ ఈ మారుమూల ప్రాంతాన్ని కూడా మరి హైదరాబాద్తో పోటీ పడేలాగా విద్యలో కానీ, వ్యవసాయంలో కానీ, అభివృద్ధిలో కానీ మా అక్క చెల్లెలకు ఇచ్చే మరి అనేక సంక్షేమ పథకాలతో కానీ మరి ముందుకు తీసుకెళ్తున్నందుకు ఒక మరి రక్తం పంచుకొని పుట్టకున్నా ఎంతో ప్రేమతో ఆత్మీయతతో మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి మరి ములుగును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నందుకు, చేయూతనిస్తున్నందుకు రేవంత్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడే మనము మరి సమ్మక్క సార్లమ్మ సన్నిధికి వెళ్ళినాం. అక్కడ చూడతరమా అనే విధంగా, ఎవరు ఊహించుకోని విధంగా మరి సమ్మక్క సార్లమ్మ సన్నిధిని తీర్చిదిద్ది మరి ఒక సంవత్సరంలో 3 సార్లు వచ్చిన ముఖ్యమంత్రి ఈ సమ్మక్క సార్లమ్మ సన్నిధికి ఎవరైనా ఉన్నారంటే మన రేవంత్ అన్న గారు. కాబట్టి ఈరోజు ఇంకా అభివృద్ధి చేయడానికి, చేయూతనివ్వడానికి మరి ఈరోజు మనకు ఈ రకంగా రావడం మనస్ఫూర్తిగా మరి జీవితంలో మర్చిపోలేనటువంటి ఆప్యాయతని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కొంతమంది ఈరోజు కలెక్టరేట్ గురించి మాట్లాడుతున్నారు. అయ్యా, ఈ నాయకుడు ఆనాడు ఈ మన రేవంత్ రెడ్డి గారు, స్వర్గీయ నల్లెల కుమారస్వామి గారు జేఏసీగా ఏర్పడి మేమందరం ములుగు జిల్లా కోసం 8 సంవత్సరాలు పోరాడితే ఈరోజు 33వ జిల్లాగా ఇచ్చిర్రు. అది కూడా ఈ నాయకుడు మన రేవంత్ అన్న ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా దీక్షకు, ధర్నాలకు వచ్చి ఈ జిల్లా, అదేవిధంగా మల్లంపల్లి మండలం వీళ్ళు ఇయ్యకుంటే మన ప్రభుత్వం వస్తుంది, నేను ఇస్తా అని చెప్పిండు. ఆ భయంతో మీరిచ్చి ఎన్నికల ముందు మాత్రమే శంకుస్థాపన చేసిరు తప్ప మరి నిధులు కానీ, కట్టడాలు కానీ లేకుండా వాళ్ళు కడితే మేము కలరేసుకుంటున్నాం. ఇంత నిస్సిగ్గుమైనటువంటి అబద్ధాలు అవసరమా? కలరేసుకున్నది మేము కాదు, కలరింగ్ ఇచ్చేది మీరు.
ఈ రోజు తలాపున గోదావరి ఉంటే కనీసం చుక్క నీళ్ళు ఇయ్యలే మాకు. ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు మరి సమ్మక్క సన్నిధిలో అటు లిఫ్ట్ పొట్లాపురం లిఫ్ట్ కానీ రామప్పను లక్నవరాన్ని అనుసంధానం చేయడానికి కానీ దాదాపుగా 200 కోట్లు ఇచ్చినటువంటి ఘనత. ఈరోజు పిల్లలకు యంగ్ ఇండియా స్కూలు, నర్సింగ్ కాలేజ్, కేవలం మీరు మెడికల్ కాలేజ్ కలెక్టరేట్ అని చెప్పేది శంకుస్థాపనలు జీవోలు ఇచ్చిపోయారు తప్ప మరి 10 ఏళ్లలో మాకు చేయలేదు నాయనా. కేవలం నన్ను ఓడించడం కోసం 100 కోట్లతో పాటు మరి ఇవన్నీ ఎన్నికల ముందు స్టార్ట్ చేసిన స్టంటులు మాత్రమే. కానీ ఇవాళ ప్రజా అభివృద్ధి కోసం, ములుగు అభివృద్ధి కోసం ఈ ములుగు బిడ్డగా, ఆడబిడ్డగా, ములుగు కన్న బిడ్డగా మరి ఎంతో మనసు పెట్టి పనిచేసుకుంటా అంటే ప్రతినిత్యం విమర్శలు, తప్పుడు కూతలు కూసినోడు ఎవడో నా మీద అన్నోడు బాగుపడలేదు. ఇవాళ మేము చేసిందే చెప్పుకుంటాం, చెప్పుకున్నదే చేస్తాం. ఈరోజు దాదాపుగా 60 కోట్ల రూపాయలు మన ఈ ప్రభుత్వం శాంక్షన్ ఇస్తుంది నిధులు కట్టుకుంటూ వస్తూ. కాబట్టి ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, రేవంత్ అన్న ప్రభుత్వంలో ప్రతి మహిళ, ప్రతి రైతు, ప్రతి యువకులు, ప్రతి పేదలు ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ అత్యధికంగా ఇల్లులు ఇయ్యలే. కేవలం ములుగు నియోజకవర్గానికి మరి రేవంత్ అన్న గారు, పొంగులేటి సీనన్న గారు ఆలోచించి అత్యధికంగా 5,000 ఇల్లులు ఇచ్చినటువంటి ఘనత వారికే దక్కింది. కాబట్టి దయచేసి ఎవరైనా తప్పుడు కూతలు కూస్తే తూర్పున సమ్మక్క సారలమ్మే చూసుకుంటుంది. నేను తప్పుడు మాటలు మాట్లాడడం లేదు. కాబట్టి మీరందరూ మన ఆత్మీయ సోదరునికి మరి ఘన స్వాగతం పలికినందుకు మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు, ఎందుకంటే ఇంకా పర్కాల మీటింగ్ ఉంది, మరి ఆ మీటింగు ఉన్నందున మన ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్నారు. గౌరవనీయులు మన ఆత్మీయ సోదరుడు, ములుగంటే ఆప్యాయత, ప్రేమ పంచేటువంటి నాయకుడు, మేము కష్టాలలో ఉన్న కన్నీళ్లు తుడుస్తూ మీకు చేయుతగా నేనున్నా అని ప్రతినిత్యం అధికారం ఉన్నా లేకున్నా, పదవులున్నా లేకున్నా మనకు చేయుతనిస్తున్న మన ఆత్మీయుడు, మన అభివృద్ధి ప్రదాత, మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈనాడు మీ అభిమాన నాయకురాలు, మా ఇంటి ఆడపడుచు ధనసరి అనసూయ సీతక్క గారి నేతృత్వంలో ములుగు జిల్లా ఏర్పాటు ప్రక్రియనే కాదు, ఆ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, శాసనమండలి సభ్యులు, పిసిసి అధ్యక్షులు మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, మరో సహచర మంత్రివర్గ సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ గారిని, స్థానిక పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారిని, శాసనసభ విప్ డాక్టర్ రామచందర్ నాయక్ గారిని, మందుల సామెల్ గారిని, రాజ్యసభ సభ్యులు సోదరులు వేం నరేందర్ రెడ్డి గారిని, ఇతర ముఖ్యమైన నాయకులను, జిల్లా కలెక్టరు, అదేవిధంగా వారి సిబ్బంది, జిల్లా ఎస్పీ గారు, వారి పోలీసు సిబ్బందితో పాటు ప్రాణ సమానులైన ములుగు జిల్లా మా సోదరులందరూ ఇక్కడికి వేలాదిగా తరలి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా పాదయాత్ర మొదలు పెట్టాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, సమస్యల్లో ఉన్న ప్రజలకు ఒక భరోసా, విశ్వాసాన్ని కల్పించాలి,
ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, దళితులు గిరిజనులు ఆదివాసీలకు మేలు జరుగుతుంది అని పాదయాత్ర మొదలు పెట్టాలని ఆనాడు పార్టీ నిర్ణయించింది. వివిధ ప్రాంతాల ప్రతిపాదనలు వచ్చినాయి. తూర్పున ఆదిలాబాదు భద్రాచలం కానీ, లేకపోతే నా సొంత జిల్లా అలంపూర్ అచ్చంపేట కానీ వివిధ ప్రాంతాల నుంచి పాదయాత్ర మొదలు పెట్టాలని ఎంతోమంది అభిమానంతో సూచన చేసినా మేమందరం నిర్ణయించుకొని వేం నరేందర్ రెడ్డి గారు ఇతర నాయకులు అందరం కూర్చొని సమాలోచన చేసి మన ఇంటి ఆడపడుచైన సీతక్క ములుగు సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని ఈ ప్రాంతం నుంచి పాదయాత్ర మొదలు పెడితే ఇక మనకు తిరుగు ఉండదు, తప్పకుండా పేదల రాజ్యం వస్తుందని ఆనాడు పెద్దలు సూచించడంతో ఈ జిల్లా ఈ ప్రాంతంలోనే పోరాటానికి పౌరుషానికి మారు పేరైన సమ్మక్క సారలమ్మను దర్శించుకొని అక్కడి నుంచే మొట్టమొదటి అడుగు పాదయాత్రని ఇక్కడి నుంచే మొదలు పెట్టడం జరిగింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. రాష్ట్రం నలుమూలలా ప్రజల దగ్గరికి వెళ్ళినాం, ప్రతి గూడానికి ప్రతి గుండెకు చేరినాం, ప్రతి తలుపు తట్టినాం, ప్రతి పేదవాడిని కలిసినాం, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాం, వాళ్ళ సమస్యలకు పరిష్కారం ఇస్తామనే ఒక భరోసాను కల్పించినాం. ఆ భరోసాతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలు ఆశీర్వదించి ప్రజాపాలన ఇందిరమ్మ పరిపాలనను ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక అంశాన్ని మీకు గుర్తు చేయదలుచుకున్నా. ఆనాడు సమ్మక్క సారలమ్మ మీ సమస్యల మీద కొట్లాడినరు. ఈ దండకారణ్యం ఈ అడవి ప్రాంతంలో అన్నలు మీ సమస్యల మీద కొట్లాడినరు. ఈనాడు మా అక్క మీకు నాయకురాలై మీ సమస్యల్ని పరిష్కరించే నాయకురాలుగా సీతక్క ఈరోజు ఆ అడవుల్లో నుంచే వచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఒకటొకటిగా మీ సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నది. కోట్లాది మంది దక్షిణ కుంభమేళా స్థాయిలో సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించుకుంటుంటే ఒక అనాథ దేవాలయంగా లేకపోతే అడవి దేవాలయంగా ప్రకృతి వనాలతో ఉన్న దేవాలయ దేవతలని ఆనాటి ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంలో నిర్లక్ష్యం చేసినాయి. అందుకే ఆనాడు పాదయాత్ర సందర్భంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని ప్రకృతి దేవాలయాన్ని వన దేవతలను పూజించుకునే విధంగా ఏర్పాటు చేస్తామన్నాం. ఈనాడు నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగింది. ఈరోజు పర్యటన ద్వారా మా మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సీతక్క అహర్నిశలు కృషి చేసి మా అడ్లూరి లక్ష్మణ్ గారి సహకారంతో అద్భుతమైన దేవాలయాన్ని ఒక రామప్ప దేవాలయం ఒక 1000 స్తంభాల గుడితో పోటీ పడే విధంగా ఈనాడు సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని పూర్తి చేసుకున్నారు. మనస్ఫూర్తిగా వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈరోజు ఈ ప్రభుత్వంలో మీరు చూడండి, రైతుల విషయంలో కావచ్చు, మాడపడుచుల విషయంలో కావచ్చు, విద్యార్థుల నిరుద్యోగ యువకులు విద్యార్థుల విషయంలో కావచ్చు, ఈ ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని మీకు నీళ్లు గోదావరి పక్కన పోతున్న ములుగు ప్రాంతానికి నీళ్లు లేవంటే సాగునీటి ప్రాజెక్టుల నిధులు ఇవ్వడమే కాకుండా కేవలం జీవోలలో కలెక్టరేట్ ప్రకటించి కార్యాలయాన్ని నిర్మించకపోతే ఈనాడు ఒక అద్భుతమైన కార్యాలయాన్ని ఇక్కడ నిర్మించుకున్నాం. మా సీతకి ఇంతకుముందే నాకు విజ్ఞప్తి చేసింది, ఈ పక్కనే ఎస్పీ కార్యాలయాన్ని అదేవిధంగా కోర్టు భవనాలను కూడా నిర్మించుకోవాలని. 100% ఈ కార్యక్రమాలన్నిటిని కూడా తొందరలోనే చేపడతామని చెప్పి ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు మా సీతక్క ఏదో మల్లూరు నరసింహస్వామి దేవాలయానికి కూడా మీరు నిధులు మంజూరు చేయాలన్నారు. తప్పకుండా మల్లూరు దేవాలయానికి తొందరలోనే నిధులు మంజూరు చేస్తా. అదేవిధంగా జంపన్న వాగు సమ్మక్క సారలమ్మ జాతరకి ఎంత ప్రాధాన్యత ఉందో జంపన్న వాగుకు అంతకంటే ప్రాధాన్యత ఉన్నది.
ఈనాడు జంపన్న వాగులో చెక్ డ్యాములు కానీ లేకపోతే ఇక్కడ ఘాట్లు కట్టడం ద్వారా స్నానాలకు భక్తులకు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకే జంపన్న వాగు మీద సాగునీరు విధంగా అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులకు సౌకర్యాల కోసం జంపన్న వాగును కూడా 100% అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఈ ప్రాంతానికి సాగునీరు ఎంతో అవసరం. ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ బిడ్డలు కష్టానికి మారు పేరు. మరి మీ కష్టాలను తీర్చాలంటే మీకు సాగునీరును అందించాలి. మీ సాగునీటికి సంబంధించిన ప్రాజెక్టులు తొందరలోనే శ్రీనివాస్ రెడ్డి గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. ప్రత్యేక సమీక్ష చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏమేమి నిధులు కావాలనో సమ్మక్క సారలమ్మ దేవాలయ చుట్టుపక్కల పర్యాటక క్షేత్రంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలనో ఈ ములుగు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు ఏ విధంగా నిధులు మంజూరు చేయాలనో అదే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలే కాదు, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లే కాదు, భవిష్యత్తులో ఇంకా సాంకేతిక పరమైన విద్యను నేర్పడానికి ఈ ప్రాంత నిరుద్యోగ యువకుల కోసము ఏమి కావాలన్నా నిధులు మంజూరు చేద్దాం. ఈ ప్రాంతంలోనే గిరిజన యూనివర్సిటీ కూడా మీకు అందుబాటులోకి వచ్చింది. నా విజ్ఞప్తి ఒకటే, మా నిరుద్యోగ యువకులకు మా విద్యార్థులకు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఎడ్యుకేషన్, 12th క్లాస్ తర్వాత స్కిల్స్, విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యం ఉన్నప్పుడే ప్రపంచంతో పోటీపడి మీరు రాణించగలుగుతారు. కేవలం విద్య ఒక్కటే ఉద్యోగ ఉపాధిలను అందించదు. అందుకే ఈనాడు చదువుకుంటున్న విద్యార్థులకు నా విజ్ఞప్తి, నా సూచన ఒక్కటే, మీ సోదరుడిగా మీరు రేవంత్ అన్నగా నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ నేర్చుకోండి, లాంగ్వేజెస్ నేర్చుకోండి, ఇంగ్లీష్ నేర్చుకోండి, జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకోండి, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోండి. 12th తర్వాత సాంకేతిక నైపుణ్యాన్ని అందించే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో చేరండి, పాలిటెక్నిక్ కాలేజీల్లో చేరండి, స్కిల్స్ యూనివర్సిటీలో చేరండి. ప్రపంచమే మీకు ఎర్ర తివాచి వేసి స్వాగతం పలుకుతుంది. ప్రపంచ నలుమూలల మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. అందుకే మీ ఫోకస్ మార్చండి. అమెరికాతో పాటు జర్మనీ, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలలో ఈరోజు మనకు లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. దానికోసం సంసిద్ధులు కండి. మీకు జర్మనీ, జపానీస్, కొరియన్ లాంగ్వేజ్ నేర్పించడానికి మన ప్రభుత్వం సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా మా అక్కలు, మా ఆడబిడ్డలు ఎక్కడ చూసినా దసరా పండుగ నాడు పాలపిట్టలాగా కనిపిస్తురుగో బ్లూ కలర్ చీరలు కట్టుకొని. అవునా అక్క? ఎన్నడన్నా వీడికొచ్చిన 1000 మంది మా ఆడబిడ్డలను అడుగుతున్నా, ఇన్నేళ్ళు వాళ్ళు బతుకమ్మ చీరలు ఇచ్చారు, ఎన్నడన్నా బతుకమ్మ చీర కట్టుకొని పండుగ పూట అమ్మగారింటికి పోయినరా అక్క? బతుకమ్మ చీర ఇస్తే ఆడగట్టిరు, చేన్ల కాడ పందులను బెదిరియనికే కట్టిరు, పిట్టలు గింజలు తినకుంటుండనికే కట్టిండ్రు. ఎన్నడన్నా మనం కట్టుకున్నామా? బతుకమ్మ చీరలలో కూడా కమిషన్లు మెక్కి వాళ్ళ బతుకు జడ మీ చీరలలో కూడా కమిషన్లు మెక్కిరు. అందుకే దుమ్ము కొట్టుకుపోయి ఫామ్ హౌస్లో పడ్డారు. అందుకే ఇవాళ మా ఆడబిడ్డలకు, మా పుట్టింటి ఆడబిడ్డలకు పండుగ నాడు పెట్టే చీర సారె అని చెప్పి సమ్మక్క సారలమ్మ బిడ్డలకు సారె పేరు మీద చీర పెడితే వేలాది మంది ఇవాళ మా ఆడబిడ్డలు నన్ను ఆశీర్వదించడానికి మా తమ్ముడు వచ్చిండు, మా అన్న వచ్చిండు, మా రేవంత్ అన్న వచ్చిండు అని చెప్పి వేలాది మంది మీరు ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చారు. ఈ చీర డిజైన్లో కానీ ఈ చీరల సెలెక్షన్లో కానీ సంపూర్ణంగా సీతక్క భాగస్వామ్యం తీసుకొని ఈ యొక్క అద్భుతమైన చీరల్ని మీకోసం తయారు చేయించారు. ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం పాలపిట్ట రంగు చీరలు ఇచ్చినాం. ఈసారి చిలకపచ్చ చీరల్ని ఈసారి డిసెంబర్లో మా అక్కలకు పంపించబోతున్న సారే కింద. మళ్ళసారి నేను వచ్చినప్పుడు మీరు ఆ చీర కట్టుకొని నాకు వస్తే కడుపు నిండా సంతోషం అవుతుంది. మా ఆడబిడ్డలందరూ కూడా నన్ను ఆశీర్వదించడానికి వచ్చిండ్రు. మీరు అండగా నిలబడండి, మీ సమస్యలన్నిటిని పరిష్కరిస్తా. ఒక పక్కన రక్తం పంచుకొని పుట్టకపోయినా మా సీతక్కను ఇంటి ఆడబిడ్డ కింద నేను చూస్తున్నా. ఇంకో పక్కన ఇంకొకడు ఉన్నాడు, రక్తం పంచుకొని తొడబుట్టిన ఆడబిడ్డను కూడా
ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లోకెళ్ళి బయటికి మెడలు పట్టి దొబ్బిండు. ఇంత దుర్మార్గం ఉన్నది. సొంత చెల్లెలకే న్యాయం చేయలేనోడు తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది ఆడబిడ్డలకు న్యాయం చేస్తాడా? కన్న కొడుకు దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే దౌడ మీదంగా పెట్టి కొట్టాల్సిన తండ్రి ఫామ్ హౌస్లో బోర్లో వండుకున్నాడు. కొడుకు తప్పుడోడైతే సరిదిద్దాల్సింది తండ్రి కాదా? ఇవాళ సొంత బిడ్డని ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళగొడుతుంటే కొడుకు తండ్రి మౌనంగా ఉన్నాడంటే ఆ నేరంలో తండ్రి కూడా సగం భాగం ఉన్నట్టే. అట్లాంటి తండ్రి కొడుకులు మన రాష్ట్రానికి దాపురించిండ్రు. వీళ్ళే ఈ తెలంగాణ రాష్ట్రానికి శనీశ్వరులు. తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తారు. అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నారు. తండ్రి కొడుకులు ఇంట్లుంటే ఆ మేనల్లుడేమో రాష్ట్రంలో కరువు రావాలి, వర్షాలు కురవద్దు, ప్రజలు చావాలి అని తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో పోయి అఘోర పూజలు, క్షుద్ర పూజలు, చేతబడి పూజలు చేస్తున్నాడు. ఇట్లాంటోడు ఎవడన్నా ఉంటాడా? అధికారం పోతే ప్రజల సాగు కోరుకుంటాడా ఎవడన్నా? ఇంత సన్నాసులు ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని క్షుద్ర పూజలు చేసినా, అఘోర రావు గారు అఘోర పూజలు చేసినా దేవుడు మన వైపు ఉన్నాడు. ఎందుకంటే మన ప్రయత్నానికి దైవ సంకల్పం కూడా తోడైంది. కాబట్టి ఎలినినో సందర్భంలో కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండింది. ఇవాళ ఈ ప్రాంత వానలు పడ్డే హెలికాప్టర్లు వస్తుంటే సీనన్నని అడిగిన, మొత్తం ఎక్కడ చూసినా పొలాలలో చెరువులలో నీళ్లు కనిపించినాయి. నాకు సంతోషమైంది, దేవుడు మన వైపు ఉన్నాడని. ఇవాళ దేవుడు కూడా మన దిక్కే ఉన్నారు. మీరందరూ కూడా సోదరులు, మా సోదరిమణులు నాతోనే ఉన్నారు. మంచి పరిపాలనను అందించుకుందాం, పాడి పంటలు పండించుకుందాం, తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలన చేసుకుందాం. మన రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకొని మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి పదం వైపు నడిపించుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. పరకాలలో కూడా మీటింగ్ ఉన్నది, అక్కడ మిగతా విషయాలంతా మళ్ళీ మాట్లాడతాం. మా యువకులందరినీ కూడా అక్కడికి రమ్మని చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.